ప్రోగ్రాం ఉంటే తన ప్రోగ్రాం లాగా భావించి ముందుకు వచ్చే వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు సన్మానం చేయటం కూడా నిజంగా నేను అదృష్టంగా సంతోషంగా భావిస్తున్నా. ఎందుకంటే నన్ను నమ్ముకొని 25 సంవత్సరాల ప్రయాణంలో నేను ఈరోజు పట్టణాధ్యక్షునిగా నియమించి సన్మానం చేస్తున్నందుకు నేను కూడా ఆనందపడుతున్నా. ఈరోజు మీరందరూ కూడా చూస్తున్నారు, పార్టీలో వీలైనంత వరకు అధికారంలో ఉన్నాం, పదవులు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన షఫీ వైస్ చైర్మన్ గా, గడ్డు శ్రీనివాస్ గారు వైస్ మార్కెట్ చైర్మన్ గా, ఈరోజు జిల్లా కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ, రాష్ట్ర కమిటీలు కానీ మనం నియమించి వాళ్ళకు గౌరవం దక్కే విధంగా ఈరోజు ముందుకెళ్తున్నాం. ఈరోజు జిల్లా కమిటీలో నియమితులైన వాళ్ళకు కూడా మనం సన్మానం పెట్టుకున్నాం. రాష్ట్ర కమిటీలో నియమితులైన వాళ్ళకు కూడా ఈరోజు సన్మానం పెట్టుకోవడం జరిగింది. మన నాయకుల్ని సన్మానించుకోవడం అంటే మనం సన్మానించుకోవడమే అని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మీ అందరికీ కూడా తెలుసు, 3 సార్లు మనం ఇక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది. ఎంతోమంది నాయకులు ఉండి 3 సార్లు ఓటమి చెందడం కూడా నిజంగా బాధాకరం. జగదీష్ రెడ్డి అనే వ్యక్తి తన అదృష్టం కొద్ది గెలుస్తున్నది తప్ప ఆయన ప్రజాప్రతినిధుడు గెలుస్తున్నాడని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. వచ్చే ఎన్నికలలో వెలుగెంగన్న గారి నాయకత్వంలో పట్టణంలో బ్రహ్మాండమైన లీడ్ రావాలి. ఎప్పుడు మనం పోటీ చేసినా మండలాలలో బలంగా ఓట్లు వస్తున్నాయి తప్ప సూర్యాపేట టౌన్లో ఓట్లు తక్కువ వస్తున్నాయి. దాన్ని అధిగమించాలి. ఈరోజు అధిగమిస్తామనే నమ్మకం కూడా నాకు ఉన్నది. నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నేను సర్వోత్తమ్ రెడ్డి గారు వేషజాలకు పోకుండా పనిచేస్తే 31 సీట్లు మనం గెలవడం జరిగింది. ఒక 5 సీట్లు కాంగ్రెస్ పార్టీ రెబల్ క్యాండిడేట్లు గెలవడం. ఇవన్నీ లెక్కేసుకుంటే దాదాపుగా 36 మంది కౌన్సిలర్లు ఈరోజు మనకు ఉన్నారు. మరి ఇదేం చిన్న మాట కాదు. ఈరోజు పట్టణం అంతా కూడా మన చేతిలో ఉన్నది. వెంకన్న గారి నాయకత్వంలో ఇంకా కూడా పార్టీని అభివృద్ధి చేసి కాంగ్రెస్ పార్టీ రేపు వచ్చే ఎన్నికలలో 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. 2.5 సంవత్సరాలలో ఖచ్చితంగా మనం గెలవబోతున్నామని కూడా నేను ఇంతకుముందు మన నాయకులు ఒకరు అడుగుతున్నారు, మరి మన టికెట్ సంగతి ఏంటంటే ఈసారి ఎవరికి కూడా అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభించింది. మహిళా రిజర్వేషన్ ప్రారంభించడం జరిగింది. దాదాపుగా తెలంగాణలో 60 సీట్లు పెరుగుతున్నాయి. మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా 6 సీట్లు పెరుగుతున్నాయి. ఇవాళ మా అందరికీ కూడా ఇలా మొత్తంలో కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో చూసినట్టయితే ఒక 20-25 మందికి మించి ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులు బయట లేరు. ఈరోజు నిజంగా కావాలనంటే ఇంకా 20-30 మందిని కొత్త క్యాండిడేట్లను తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవరెవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా టికెట్ వచ్చే బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నాడని కూడా నేను సిద్ధంగా ఉన్నా. నియోజకవర్గంలో నేను కానివ్వండి, ఇద్దరం కూడా
ఒక ఏకాభిప్రాయంతో కలిసి పనిచేసి వారు అవసరమైతే ఎమ్మెల్యేగా ఎంపీగా ఇద్దరికి సముచితమైన స్థానాలు. డీలిమిటేషన్ అయిందనుకోండి, సూర్యాపేట జిల్లాలోనే 2 నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. సూర్యాపేట టౌన్, సూర్యాపేట రూరల్ కూడా 2 నియోజకవర్గాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరం కూడా మనం ఎలాంటి అనుమానాలు లేకుండా ఈ 2 సంవత్సరాలు కూడా మనం ఒక నిబద్ధతతో పనిచేసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నాకు పూర్తి నమ్మకం ఉంది, వెంకయ్య గారు ఈ 2 సంవత్సరాలు పనిచేసి బ్రహ్మాండంగా ఎన్నికలలో మనకు మెజారిటీ తెచ్చే పని చేస్తాడని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మరి వెంకయ్య కూడా ఒక చిన్న స్థాయి గుమ్మస్తాగా పనిచేస్తూ అంచెలంచెలుగా ఆర్థికంగా రాజకీయంగా ఎదిగి ఈరోజు పట్టణ పార్టీ అధ్యక్షులుగా కావడం కూడా ఒక మంచి పరిణామం. మంచి వ్యాపారం ఉంది, మంచి కుటుంబం అయినది, 2 పిల్లలు కూడా బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు, ఆర్థికంగా కూడా మంచి బలంగా ఉన్నాడు. పైసలు పెట్టే గుణం, ఆయన చేసే వ్యాపారం కూడా నిజంగా ఆయన అదృష్టమే. మనం ఆంధ్రాలో వేసేసరికి ఆయన బిజినెస్ అయిపోతుంది, దాంట్లో డిస్టర్బెన్స్ అయ్యేది కూడా ఏం లేదు. ఎందుకంటే మన కార్యక్రమాలు భోజనాలు పెట్టమనగానే 200 మందికి మనం భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం. మరి మన కార్యక్రమాలు నిర్వహించాలంటే కూడా డబ్బులు కావాలి. డబ్బులు కావాలని అంటే ఎవరి దగ్గర వసూలు చేసే కార్యక్రమం కాకుండా తన సొంతంగా కష్టపడి సంపాదించే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాడు. మరి ఈరోజు పట్టణాధ్యక్షుడైంది కాబట్టి ప్రతి నిమిషం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో కానీ రెవెన్యూలో కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా అందరికీ అందుబాటులో ఉండి ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ మన దగ్గర వర్గాలు లేవు, అందరం కలిసి పని చేస్తున్నాం. అందరి కష్టాలు కూడా తీర్చే బాధ్యత ఎంకన్నా, అదేవిధంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు కూడా కావాలని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పట్టణ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్.